మీకు ఒక చిన్న కథ చెప్పనా? ఒక గ్రామంలో రాము అనే బాలుడు ఉండేవాడు. ఒకరోజు అతడు పాఠశాలకు వెళ్తూ రోడ్డుపై ఒక పర్సును చూశాడు. ఆ పర్సు తీసి చూడగా అందులో డబ్బుతో పాటు ఆ పర్సు యజమాని చిరునామా కూడా ఉంది. రాము స్కూల్కి టైం అవుతున్నా సరే ఎలాగైనా యజమానికి పర్సు అప్పగించాలని అనుకున్నాడు. యజమాని తన పర్సు తన షర్టు జేబులలో వెతుకుతూ ఉండగా కనిపించకపోయేసరికి పర్సు పడిపోయిందని గ్రహించి బాధపడుతూ ఉండగా రాము యజమాని ఇంటికి వచ్చి పర్సు అప్పగించాడు. పర్సు పడిపోయిందని బాధపడుతున్న వృద్ధుడు చాలా సంతోషించి రాముకి డబ్బులు ఇవ్వాలని అనుకున్నాడు. కానీ రాము ఆ డబ్బుని తీసుకోకుండా నిజాయితీగా ఉండటం తన కర్తవ్యం అని చెప్పి స్కూల్కి వెళ్ళిపోయాడు. ఆ వృద్ధుడు రాము నిజాయితీ గురించి తన గ్రామంలోని ప్రజలందరికీ చెప్పాడు. ఈ కథలోని నీతి ఏమిటంటే, మనం నిజాయితీగా ఉండి ఎదుటివారికి మంచి చేస్తే తప్పకుండా ఆ దేవుడు మనకి మంచి చేస్తాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.